నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుభ్యో నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థంలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అంటే సెప్టెంబర్ 15 నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? ముందుగా తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మనకు రాబోయేటువంటిది వెనక చవితి అయినటువంటి పక్షం రోజులు, పూర్వార్ధం, ఉత్తరార్ధం అంటాం వీటిని. సెప్టెంబర్ మాసం ఉత్తరార్ధం అంటే ఆ తర్వాత పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో 15 రోజులకు కాను, పౌర్ణమి తర్వాత దగ్గరగా ఉంటుంది. రాశి సంచారం అనేది ఏదైతే ప్రతి నెల కూడా మనం ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు నవగ్రహ కలయికలు బట్టి. ఈ సెప్టెంబర్ మాసంలో కూడా నవగ్రహాల యొక్క సంచారాన్ని చూసి ఏ విధంగా బాగుంటుంది ఏంటి అనేది అందరికీ కూడా ఆతృతగా ఉంటుంటుంది. ముఖ్యంగా మనం మాస ఫలితాలు అనేది చాలా మటుకు చెప్పుకుంటూ ఉంటాం, పక్ష ఫలితాలు తక్కువగా చెప్తుంటాం. ఈ పక్ష ఫలితాలు అనేవి కూడా మనకు చాలా వరకు ఉపయోగిస్తాయన్న. ఎందుకంటే మాస ఫలితాలకి పక్ష ఫలితాలకి ఉన్న తేడా ఏంటంటే, మాస ఫలితాల్లో మనము అనుకుంటాము నెల మొత్తం మీద చెబుతాం. కొన్ని గ్రహాలు వక్రగతి అయి ఉండడము, కొన్ని గ్రహాలు తొందరగా కదలటము, కొంతమంది చివరి అంకంలో కదిలి వెళ్ళడం గ్రహాలు ఉంటూ ఉంటాయి. ఈ యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే రాబోయే ఏదైతే మాసం ఉందో మెయిన్గా శుక్రుడు సంచారం మారుతున్నాడు తర్వాత 15 రోజుల్లో. మెయిన్ బేస్డ్ శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఎక్కువగా ఈ యొక్క ద్వాదశ రాశులకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఉత్తరార్ధంలో శుక్రుడు కొంతమందికి ఇప్పటివరకు అవయోగంగా ఉన్నవాడు యోగంగా మారుతున్నాడు శుక్రుడు తర్వాత పక్షం రోజుల్లో. వాళ్ళ యొక్క పరిస్థితిని మనం చూసుకుంటాం. శుక్రుడితో పాటు మిగతా గ్రహాల స్థితిని కూడా మనం చూద్దాం ఒకసారి. గురుగారు, సెప్టెంబర్ ద్వితీయార్థంలో మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి హరి ఓం. శ్రీమాత్రే నమః. మనము సెప్టెంబర్ మాసం ఉత్తరార్ధం చూసుకున్నట్లయితే 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు వీరికి ఈ యొక్క వృషభ రాశి సంచారం చూసుకుందాము. నక్షత్రాలు వచ్చేసి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, అట్లనే మృగశిర 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశిలో ఉంటాయి. ఈ వృషభ రాశి వారి గ్రహ సంచారం చూసినట్టయితే జన్మంలో గురువు అండి. జన్మస్థానంలో గురు సంచారము, 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు, అట్లాగే 4వ స్థానంలో రవి బుధులు ఉన్నారు, 5వ స్థానంలో శుక్రుడు కేతు. అంటే అప్పుడు 16వ తారీఖు తర్వాత నుంచి అంటే ఆ సమయంలో 6లో శుక్రుడు ఉంటాడు మళ్ళీ. అట్లాగే శని వక్రగతి అయిన వల్ల ఈ యొక్క 9వ స్థానంలో వీక్షణ ఉంది శనికి. అట్లాగే ఈ యొక్క 11వ స్థానంలో రాహు. ఈ సంచారం చూసుకున్నట్లయితే మొదటిగా జన్మస్థ గురుబలం లేదు వీరికి వృషభ రాశికి. ప్రస్తుత కాలం గురుబలం లేదు. గురుబలం కోసం చాలా అద్భుతంగా వీళ్ళు గురుక్షేత్ర దర్శనాలు చేసుకోవటం మంచిది. గురువు లగ్నంలో జన్మరాశిలో ఉండటం వల్ల విపరీతమైనటువంటి అధికారుల ఇబ్బందులు అనేవి కలుగుతుంటాయి. ప్రతి పనిలోనూ ఒక స్ట్రెస్ ఫీలింగ్ లాగా ఉంటుంది. ఏంటి ఇట్లైనా నా జీవితం అనే ఒక స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. తర్వాత కుజుడు 2లో ఉండడం వల్ల కొంత ధనంకి సంబంధించి ధనం వచ్చేది ఆగిపోవటము, కుటుంబంలో కలహాలు రావటం, అప్పటి వరకు బాగున్నా కూడా అటువంటి చిన్న కలహాలు రావటం జరుగుతుంది. అట్లాగే ఆస్తి సంబంధించి కూడా ఇబ్బందులు కలుగుతుంటాయి. మళ్ళీ ఈ యొక్క 4లో రవి బుధులు సంచారం వల్ల తండ్రికి సంబంధించిన కొంత అనారోగ్య సూచనలన్నీ ఏర్పడుతున్నాయి. అట్లానే బుధుడు చతుర్థంలో ఉండడం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన కలిగి యుక్తితో ఆలోచన చేస్తారు. మనం ఏ పని చేసినా ఒక ఆలోచన ధోరణికి వెళ్ళాలి అని ఒక ఆలోచన, మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. అలా ఆలోచన ధోరణి వల్ల సకాలంలో ప్రభుత్వం ద్వారా జరగాల్సిన కార్యాలు ఉన్నా కూడా అవి సజావుగా సాగుతాయి. అట్లాగే శుక్రుడు ఈ యొక్క కేతు 5లో ఉండటం వల్ల సంతానంలో చికాకులు కలగటము, తర్వాత వీళ్ళు ఏదైనా ఉపాసనా బలంగా ఏదైనా మంత్రాన్ని తీసుకొని గనక ఈ జపం చేసుకున్నా కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అట్లాగే నేము అంటే వీళ్ళకి నేమ్ ఫేమ్ అనేది ఏదైతే ఉంటుందో కొంత ఇబ్బంది పడతారు. ఎవరో నీ గురించి కొంత అసత్య ప్రచారం చేయటం లేదా ఆరోపణలు చేయటం వల్ల కొంత ఇబ్బంది పడతారు. ఈ శుక్రుడు 6లో ఉండటం వల్ల
ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతోనే ఎంత మంచిగా మాట్లాడినా అర్థం చేసుకోకపోవటం వాళ్ళు, దానివల్ల విపరీతమైనటువంటి ధోరణి పెరగటం, అవతల మనిషి నుంచి మనం పాజిటివ్ వస్తుందేమో అనుకుంటే అది నెగిటివ్గా రావటం అనేవి కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. అట్లానే ఈ శని ఏదైతే ఉందో, శని కూడా వక్రగతి వల్ల కొద్దిగా ఈ 9వ స్థాన సంచారం వల్ల మనకు తండ్రికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, తండ్రికి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో కానీ, లేదా తాను కానీ కొంత మనసులో బలహీనతలు ఏర్పడతాయి. నా జీవితం ఇంతేనా అనేది కొద్దిగా కర్మకారకుడు కాబట్టి కొంత బలహీనంగా ఉంటాడు. మనం ఎంత చేసినా ఇంతే మన ఫలితమా అని చెప్పి ఒక మనసులో ఆలోచన చంచల స్వభావంగా ఉంటుంది. అట్లానే చంద్రుడు గురించి చూసుకున్నట్లయితే చంద్రుడు కూడా వీళ్ళకి జన్మస్థ వ్యయ చతుర్థ పంచమ స్థానాల సంచారంలో ఉంది, చతుర్థ స్థానం వరకు కూడా. కాబట్టి చంద్రుడు వీరికి కొంత ప్రతికూలం, మానసికమైనటువంటి టెన్షన్స్ అనేవి అయితే 100% కనబడుతున్నాయి. అది ఎప్పుడు అంటే కాస్త చివర్లో ఇంకా మాసం అయిపోతున్నప్పుడు ఒక వారం రోజుల నుంచి మానసికమైన టెన్షన్స్, విపరీత ఆటుపోట్లకి మనసు గురయ్యే అవకాశం ఉంటుంది వృషభ రాశికి. అట్లానే ఈ యొక్క 11లో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాల్లో కానీ తోబుట్టువుల వల్ల కానీ కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఎడమ కన్ను కానీ ఏదైనా మత సంబంధమైన వ్యాపకాల్లో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా తొందరగా వాటిలో తలదూర్చకుండా ఉండడం మంచిది. ధార్మిక సంస్థలలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకోవటం మంచిది ఈ 15 రోజుల్లో కూడా. మిగతా అంతా కూడా బాగానే ఉందమ్మా. వృషభ రాశికి స్వల్పమైనటువంటి గురుబలం లేకపోవటం వల్ల సభా గౌరవం ఎక్కడ వెళ్ళినా కూడా పెద్దగా వీళ్ళకి పేరు అనేది కొద్దిగా తక్కువగా ఉండడం జరుగుతుంటుంది. వాటిని మనం పునరుద్ధరించుకోవటానికి కోసం ప్రతి గురువారం కూడా మనకు దత్తక్షేత్ర దర్శనాలు కానీ, రాఘవేంద్ర స్వామి దర్శనం, గురువు అనుగ్రహం పొందడానికి, ఇంకా ఏమన్నా గురువు యొక్క అనుగ్రహం పొందడానికి వాళ్ళ పాదుకల ఆరాధన చేయటం, గురు స్తోత్రం చేసుకోవటం మంచిది. అట్లాగే కర్మకారకుడు 9లో ఈ యొక్క శని ఉన్నాడు కాబట్టి, వక్రగతి ఉన్నాడు కాబట్టి శని స్తోత్రం, తర్వాత శనికి సంబంధించినటువంటి ఏదైనా దానం ధర్మం చేయటం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల ద్వితీయార్థంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.